ఆల్మట్టి ఆయకట్టు ఎత్తు పెంపు తెలుగు రాష్ట్రాలకు మరణశాస్త్రంగా మానుందని కర్ణాటక ప్రభుత్వం దిగి రాకుంటే బెంగళూరులో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించి ధర్నా చేస్తామని రాయలసీమ రాష్ట సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యకుడు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు. ఆల్మట్టి ఎత్తుపెట్టిన పక్షంలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, మహారాష్టకు తీరని శాపమవుతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన జ్యోతిష్యం చేసుకోవాలని ఆయన నేడిక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. గతంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచే విషయంలో దాదాపు 2 దశాబ్దాల క్రితం కర్ణాటక ప్రభుత్వం తొండి చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఆల్మట్టి ఎత్తుకు సంబంధించి అడ్డుకోవడంలో అప్పటి పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు. ఇప్పుడు కూడా కర్ణాటక ప్రభుత్వం మళ్లీ దుష్టనీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆల్మట్టి ఎత్తును పెంచే విషయంలో కేంద్ర జలవనరుల శాఖను కూడా రంగంలోకి దించి పరిస్థితులు చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రాలకు న్యాయం చేయాలని ఆయన మరొకసారి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్మట్టి ఆనకట్ట నీటిపై ఆధారపడిన ఇతర రాష్ట్రాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే ప్రతిపాదనను దయతో విరమించుకోవాలని ప్రజల తరపున నేను తెలియజేస్తున్నా అన్నారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే ప్రతిపాదనకు నిలిపేయాలని, అలా చేయనిచో ప్రజల కోసం నేను ప్రాణత్యాగాన్ని కూడా వెనకానని తమకు